కవిత మాట్లాడుతున్నట్టు లైవ్ చూద్దాం. తెలంగాణ జాగృతి ఏ ఉద్యమం చేసినా ప్రభుత్వం ఇచ్చినటువంటి సమయానికి లోబడే ఉద్యమాలు చేసినాం, శాంతియుతంగా ఉద్యమాలు చేసినాం. ఇక్కడ నిలబడ్డాం, ఇక్కడ ఉన్నాం, మా గోడు మేము చెప్పుకున్నాం, మా హక్కులు మాకు కావాలని నినదించినాం. అంతే తప్పితే ఎటువంటి అసాంఘిక చర్యలకు పాల్పడలేదు. కాబట్టి ఖచ్చితంగా మాకు పర్మిషన్ ఇవ్వాల్సిందే, 72 గంటలు పర్మిషన్ ఇవ్వాల్సిందే. ఒకవేళ 72 గంటలు ఇయ్యం, మిమ్మల్ని తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పెడతామంటారా? అక్కడనే దీక్ష చేస్తాం. మిమ్మల్ని తీసుకుపోయి హాస్పిటల్లో పెడతామంటారా? అక్కడనే దీక్ష చేస్తాం. మిమ్మల్ని తీసుకుపోయి ఇంటికాడ ఇడిచి పెడతామంటారా? ఆడనే రోడ్డు మీద కూర్చొని అక్కడ కూడా దీక్ష చేస్తాం. పంతం ఇడిచేది లేదు, వెనక్కి వచ్చేది లేదు, హక్కులు సాధించే వరకు మడమ తిప్పేది లేదు. ఈ విషయం ప్రభుత్వం గమనించాలని చెప్పి నేను కోరుతున్నా. ఇక చాలా రాజకీయ పార్టీలు రకరకాలుగా మాట్లాడుతున్నాయి. రాజకీయ అంశాలు మనం చూస్తూనే ఉన్నాం, అన్నలందరూ మాట్లాడతారు. ఈ రాజకీయ అంశాలన్నీ ఎదురు తీసుకొని వాటన్నిటిని పక్కకు జరుపుకుంటూ మన ఆత్మగౌరవ బావుట నిలబెట్టాలంటే బీసీ బిడ్డలందరూ కూడా కలిసి ఇవ్వాలి, మద్దతు ఇవ్వాలని చెప్తూ మళ్ళొక్కసారి మీ అందరికీ ఉద్యమాభివందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై తెలంగాణ. సాధిస్తాం 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 సాధిస్తాం. एकार धक्का, एकार धक्का, एकार धक्का. जय भीम, जय फूले, जय तेलंगाना. थैंक यू. థ్యాంక్ యూ అక్క. మీరు ఉక్కు సంకల్పంతో బీసీలకు అండగా నిలబడతా ఉంటే మీ చుట్టూ ఉక్కు కవచంగా మేమంతా నిలబడతాం, బీసీలంతా నిలబడతాం. దేన్నైనా ఎదుర్కోవడానికి అంతా మా బీసీ సంఘాలు సిద్ధంగా ఉన్నాయి, మా బీసీ నాయకులు సిద్ధంగా ఉన్నారు. 100 మందితో ఈరోజు బీసీలు కులవృత్తులు చేసుకుంటా కూడా మీకు మద్దతు తెలపడానికి గంగేతులతో సహా అందరూ కూడా ఈ నాయ బ్రాహ్మణులు, సగరలు, కుమ్మర్లు అందరూ కూడా మీకు మద్దతు తెలపడానికి వచ్చారక్క. మీ